మిల్లుల వద్ద ధాన్యం త్వరగా ఆన్లోడ్ చేయించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. ఆంతోల్ డివిజన్లోని మన్సాల్పల్లి, కన్సాల్పల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉదయమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని తెలిపారు. రోజు 5 లారీలకు తక్కువ కాకుండా కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలు పడుతున్నందున వేగవంతం కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని సెంటర్ ఇన్ఛార్జిస్ కి సూచనలు జారీ చేశారు. వర్షాలు వచ్చి దున్నుకుంటామంటారు, రైతులకు ఇబ్బంది అవుతుందంటే అనగానే వాళ్ళు వస్తలేరు మేడం. రాంసంపల్లి పెడుతుర్రు, అక్కడ నేరారమ్మి పెడుతుర్రు, అట్లనే పెద్ద పెద్దలు పెడుతు చిన్న చిన్న వాళ్ళు అసలు పట్టించుకుంటారు. ఆంజనేయులు సెంటర్ వచ్చిన సంది ఆయన చేస్తుండే ఇక్కడ. ఆయన చాలా ఇదైపోయింది, చిన్న చిన్న వాళ్ళని పట్టించుకుంటలేడు. అలా శంకర్ సారు సర్వం శంకర్ సార్ చెప్పినట్టు ఈయనట్టు ఆయనడు కోస పట్టించుకుంటలేడు. నరసింహ సార్ ఇక్కడ సెంటర్ అయిన చెప్పారు సొసైటీ ఇక్కడ పిల్లగాని అప్ప చెప్పిండు, ఆయనకు మామూలుగా నడిపిస్తున్నాడు. ఈయన గిడ ఎప్పుడు వచ్చిండో ఓపెన్ చేసినాడు. ప్రాబ్లం జరంత కాదు మేడం, మా భార్య పిల్లలతో సహా నిన్న మొత్తం మార్నింగ్ లారీ వచ్చింది. ఇప్పుడు 2 లారీస్ పంపిస్తాం మేడం. ఇక్కడ మార్నింగ్ ఇప్పుడు పంపిస్తాం మేడం. అందులో ఎంత మేడం 500 బ్యాగులు లారీ వస్తుంది, చిన్న లారీ వస్తుంది, ఆ పెద్ద లారీ వస్తే 1000 బ్యాగులు పోతాయి. అలా అది నిన్న మేము భయపట్టుకొచ్చింది మేడం. అది కూడా లారీ కాంట్రాక్ట్ ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇస్తలేడు మేడం, ఫోన్ చెప్తలేడు. అవి కేపీఎల్ వాళ్ళ డాబా దగ్గర ఉన్నాయి మేడం, 20 లారీస్ ఉన్నాయి. అవి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో చెప్పి ఆ 20 తీసుకురామని అక్కడ అది లారీస్ అడ్డా అంటే మేడం, అది అసోసియేషన్ ఉండదంట. ఇక్కడ వాళ్ళు మాట్లాడితే మనం బయట పెట్టాలని మన మధ్యలో వస్తుంటే ఒక చోట చూసాను. అదే నేను చెప్పాను. మొన్న ఆడికెళ్ళి 10 పెట్టించాను. ఈ రోజు ఇప్పుడు ఎన్ని పెట్టిస్తారు? ఇక్కడ ఇక్కడికి ఒక 2 పెట్టిస్తున్నాను. 2 కాదయ్యా, ఎక్కువ 20 కావాలి మేడం. 20 లారీ అయితే మొత్తం అయిపోతుంది. అడ్డా దగ్గర నుంచి మాట్లాడి ఇక్కడే తీసేసండి. వీళ్ళు పొలంలో పెట్టుకున్నారు ప్యాడీ అంతా మొత్తం మొలకొచ్చినాయి మేడం. నేను లారీ ఇక్కడ శంకర్ సార్ అంటే రోడ్డుకు వాళ్ళు నింపుకుంటే అక్కడే పంపిస్తుంది మేడం. ఇంకో కాట 2 కాటలు. ఆయన అక్కడనే డబ్బులు మొత్తం లారీలన్నీ అక్కడనే వెళ్ళిపోతున్నాయి. మొత్తం రావడం ఉంటుంది, అలా మిగులుతాయి, అలా అక్కడ పంపిస్తున్నాడు. అట్లా కదయ్యా, ఎన్ని టన్స్ మీరు ఇప్పుడు ఆన్లైన్ కంప్లీట్ అయింది? సెంటర్ వైజ్ ఉంటుంది కదా, ఎన్ని క్వింటల్స్ ఆన్లైన్ చేస్తున్నారు అన్నది. $84 టన్స్ ఆన్లైన్ చేస్తున్నారు. 1000 అంటే ఇక్కడ స్టాక్ ఉంది. బట్ లారీస్ అయితే వీ హ్యావ్ టు ఇంక్రీజ్. లారీలే కొంచెం हमरा खुद काटने के लिए मारे छे, हां लंड मारे छे, हमरा काटने